బ్రేకింగ్ న్యూస్ మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. మేయర్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియా సభ్యులు ఓటు హక్కుపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని పేర్కొంది. మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియా సభ్యులుగా అనర్హులని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిటీ. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వేసే ఓట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకుండా ఓటు వేసే ఎక్స్ అఫీషియా సభ్యులపై హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్షన్ కమిషన్ చేసిన కీలక ప్రకటన మీద మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, ఇటు మేయర్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియా సభ్యులకు ఓటు హక్కుపై కూడా క్లారిటీ ఇచ్చినట్లు కూడా చూస్తుంది. అంటే ఎటువంటి క్లారిటీ ఇచ్చింది? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత నిన్న కౌంటింగ్ కూడా సుదీర్ఘ సమయం పాటు జరిగింది. అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల కౌంటింగ్ జరిగింది. సో ఫలితాలు అయితే పూర్తి స్థాయిలో వెలువడ్డాయి. ఇక మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక, దానికి సంబంధించిన స్పెషల్ మీటింగ్ ఈ నెల 16వ తారీఖున ఉంటుంది. సో ఆ 16వ తారీఖుకి సంబంధించినటువంటి స్పెషల్ మీటింగ్ డీటెయిల్స్ తో పాటు ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం ఒకరోజు ముందే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా తక్కువ మెజారిటీతో గెలుపొందినటువంటి వాళ్ళు లేదా హంగు వచ్చినటువంటి చోట్ల ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరు కైవసం చేసుకుంటారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ అంశం చాలా మందిలో ఉంది. దాంతో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి సీట్లు కైవసం చేసుకోవాలన్నా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండాలి. అంటే 50% కంటే ఒక సీటు ఎక్కువ ఉండాలి. అట్లా చాలా చోట్ల కూడా హంగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు కోఆప్షన్ మెంబర్లకు సంబంధించిన ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే ఆ ప్రాంతంకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా, అంటే లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలుగా లేదా రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలుగా ఉంటేనే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. సో ఆ ఎక్స్ అఫీషియో సభ్యులు ఏ విధంగా ఉండొచ్చు, దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏముంటాయి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే గైడ్ లైన్స్ జారీ చేసింది. మొత్తం 5 పాయింట్లతో కూడినటువంటి అంశాన్ని సర్క్యులర్ ని విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వ్యక్తి ఎవరైనా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉంటే ఆ వ్యక్తి ఓటు వేయొచ్చు అనేటువంటి ఒక పాయింట్ తో పాటు లోక్సభ ఎంపీ మరి లేదా ఎమ్మెల్యే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఏ మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోదలుచుకున్నాడో అందులో ఆయన ప్రాతినిధ్యం అనేది కొంత ఏరియా అయినా టచ్ కావాలి. అప్పుడే ఆయనకి ఓటు హక్కు వేసేందుకు అర్హత ఉంటుంది అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే రాజ్యసభ ఎంపీతో పాటు ఎమ్మెల్సీ ఎవరైతే స్టేట్ లో రిజిస్టర్ అయి ఉంటారో అతను కూడా ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ అయి ఉంటేనే ఆయన ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అక్కడ ఆ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉంటుంది అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు చాలా కీలకం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు, ఏ మున్సిపాలిటీతో పాటు ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పార్టీలు కైవసం చేసుకుంటాయి అనేది మనకు 16వ తారీఖు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. గెలుపొందినటువంటి ప్రతి కార్పొరేటర్ కి కూడా వాళ్ళందరికీ కూడా రేపు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎల్లుండి మీటింగ్ ఉంటుందని, ఎల్లుండి మీటింగ్ ఉదయం ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి ఏ మున్సిపాలిటీకి ఎవరు చైర్పర్సన్ ఉంటారు, ఏ కార్పొరేషన్ కి ఎవరు మేయర్, డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనేది 16వ తారీఖున మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.